వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను ప్రియా శర్మ. నూతన సంవత్సరం జపాన్ ప్రజలకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. తీవ్ర భూకంపంతో జపాన్లోని అనేక నగరాలు శ్మశానాలను తలపిస్తున్నాయి. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఆస్తి నష్టం భారీగా జరిగింది. భూకంపాలకు ప్రధాన కారణం భూమి లోపల ఉండే టెక్టోనిక్ ఫలకాల కదలికలే అంటున్నారు సైంటిస్టులు. ఈ కదలికల తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే ఆ రేంజ్లో భూమిలో ప్రకంపనలు వస్తాయి. మానవాళిని అతలాకుతలం చేసే ప్రకృతి విపత్తుల్లో ఒకటైన భూకంపంపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. వరుస భూకంపాలతో జపాన్ చిగురుటాకులా వణికిపోయింది. ఒకే రోజు 155 సార్లకు పైగా భూ ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటి వరకు ఖచ్చితంగా ఎంతమంది చనిపోయారన్న లెక్క తేలడం లేదు. జపాన్లోని అనేక నగరాల్లో ఘోరమైన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వాజిమా నగరంలో ఎటు చూసినా కూలిపోయిన భవనాలే, కుప్పలుగా మృతదేహాలే. అయితే రోడ్లు ఘోరంగా దెబ్బతినడంతో సహాయక బృందాలు భూకంప బాధిత ప్రాంతాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నాయి. ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందిస్తున్న వేళ జపాన్లో ఘోర విపత్తు సంభవించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఒకే రోజు వరుసగా 155 సార్లకు పైగా భూకంపాలొచ్చాయి. భూకంపాల కారణంగా భారీ సంఖ్యలో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ అగ్ని ప్రమాదాల కారణంగా ఎంతో మంది చనిపోయారు. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. జపాన్ వ్యాప్తంగా 45,000 ఇండ్లకు పైగా కరెంటు సరఫరా నిలిపివేశారు. తీర ప్రాంతమైన ఇషికావా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 7.6 తీవ్రతతో మొదట భూకంపం సంభవించింది. ఆ తర్వాత వరుస భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల కారణంగా జపాన్లోని అనేక నగరాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. కొంతమంది నిద్రలోనే చనిపోయారు. బతికిన వాళ్లు హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. సాయం కోసం కేకలు వేస్తూ రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఎటు చూసినా గుండెలు పిండే దృశ్యాలే. హాహాకారాలు, ఆర్తనాదాలతో జపాన్ దేశంలోని అనేక నగరాలు హోరెత్తాయి. జపాన్లోని అనేక నగరాల్లో ఘోరమైన పరిస్థితి నెలకొంది. నీగటా, టయామ్, గిఫు నగరాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. జపాన్లోని వాజిమా నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. పర్యాటక రంగానికి వాజిమా నగరం కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. అలాంటి వాజిమా నగరంలో ఇప్పుడు ఎటు చూసినా కూలిపోయిన భవనాలే కనిపిస్తున్నాయి. శిథిలాల కింద మృతదేహాలు కనిపిస్తున్నాయి. కాగా శిథిలాల కింద ఇప్పటికీ అనేక మంది చావుతో పోరాడుతున్నారు. వీరిని రక్షించడానికి సహాయక బృందాలు కాలంతో పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉంటే భూకంపాల కారణంగా జపాన్ వ్యాప్తంగా ఎంతమంది చనిపోయి ఉంటారన్నది కూడా లెక్క తేలడం లేదు. భూకంపాల కారణంగా వాజిమా నగరంలోని అసైచి వీధిలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతం కేవలం 280 చదరపు మీటర్ల లోపలే ఉండడంతో అగ్ని కీలలు అత్యంత వేగంగా విస్తరించాయి. మంటల ధాటికి 200 భవనాలు కాలిపోయాయి. అగ్ని కీలల్లో చిక్కుకుని అనేక మంది చనిపోయారు. ఒక్క వాజిమా నగరంలోనే దాదాపు 20 మంది చనిపోయారన్న వార్తలందుతున్నాయి. వాజిమా నగరానికొచ్చే ప్రధాన రహదారులన్నీ బీటలు వారాయి. దీంతో నగరంలో వాహనాలు కదలడం కష్టమైంది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. భూకంపం కారణంగా జపాన్లోని ఒక ఎయిర్పోర్ట్లోని రన్వేపై పగుళ్లు ఏర్పడ్డాయి.
దీంతో ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలను రద్దు చేశారు. ఇషికావా ప్రీఫెక్చర్లోని అనేక నగరాల్లో అలలు ఎగిసిపడ్డాయి. కొన్ని తీర ప్రాంత నగరాల్లో 90 సెంటీమీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. మరికొన్ని చోట్ల దాదాపు 1.5 మీటర్ల ఎత్తులో అలలు విజృంభించాయి. ఈ రేంజ్లో అలలు సంభవించడంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒక దశలో ముందు జాగ్రత్త చర్యగా సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది. అయితే చివరకు జపాన్కు సునామీ ప్రమాదం తప్పింది. దీంతో సునామీ హెచ్చరికల తీవ్రతను జపాన్ ప్రభుత్వం తగ్గించింది. భూకంపాల కారణంగా అనేక చోట్ల బుల్లెట్ రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. దీంతో టొయామా, కంజావా స్టేషన్ల మధ్య దాదాపు 1400 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. భూకంపం సంభవించిన కొన్ని గంటల్లోనే యుద్ధ ప్రాతిపదికన సహాయక బృందాలను జపాన్ ప్రధాని కిషిదా రంగంలోకి దింపారు. అయితే వరుస భూకంపాలతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా రోడ్లు దెబ్బతినడంతో సహాయక బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే భూకంపాలు సంభవించిన ప్రాంతాల ప్రజలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి జపాన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఉన్నతాధికారులకు జపాన్ ప్రధాని కిషిదా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి వరుస భూకంపాలు జపాన్ను తీవ్రంగా దెబ్బతీశాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఈ విపత్తు నుంచి జపాన్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందంటున్నారు నిపుణులు. స్వతంత్ర ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.